ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభిస్తున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. తిరుమల లడ్డు అపవిత్రమైందని వెంకటేశ్వర స్వామిని క్షమించాలని కోరుతూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నారు పవన్ కళ్యాణ్. చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభిస్తున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి పవన్ కళ్యాణ్ చేరుకున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. తిరుమల లడ్డు అపవిత్రమైందని వెంకటేశ్వర స్వామిని క్షమించాలని కోరుతూ ప్రాయశ్చిత్త దీక్ష డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కోట్లాది మంది హిందూ భక్తులు పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అపవిత్రమైందంటూ కూడా ఇప్పటికే గత 2 రోజుల నుంచి రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచ నలుమూలల నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల దేవస్థానంలో జరిగిన ఈ అపచారానికి సంబంధించి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకునేందుకు కూడా వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చాడు. గుంటూరు జిల్లాలోని నంబూరు సమీపంలో ఉన్న దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆయన ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మాలాధారణ చేసి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేసి ఆయన 11 రోజుల అనంతరం కూడా తిరుమల వెళ్ళి కలియుగ వైకుంఠుడైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కూడా ఆయన సిద్ధమయ్యాడు. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లాలోని నంబూరులో ఉన్న దశావతార వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఉన్నాము. పవన్ కళ్యాణ్ వచ్చిన నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి సామాన్య ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలను కానీ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈరోజు ఇప్పటికే గత 2 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు, రాజకీయ పక్షాలతో పాటు హిందూ సంఘాలతో పాటు సామాన్య ప్రజానీకం సైతం ఈ తిరుపతి లడ్డు విషయంలో కూడా తీవ్రంగా ఆవేదన చెందుతున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ దీక్ష రాష్ట్రంలో జరిగిన తిరుమల దేవస్థానం విషయంలో జరిగిన ఈ తప్పును క్షమించాలి అంటూ వేడుకుంటూ ప్రాయశ్చిత్తకు సంబంధించిన దీక్ష ఆయన చేపట్టనున్నారు. 11 రోజుల పాటు ఈ దీక్షకు సిద్ధమైన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మనం దశావతార వెంకటేశ్వర స్వామి ఈ దేవాలయం ఆయన ప్రారంభోత్సవం సందర్భం కూడా ఇదే దేవాలయానికి రావడం, గతంలో పలుమార్లు కూడా ఈ దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఆయన కుటుంబ సమేతంగా పలుసార్లు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇదే దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి ఆయన ఏదైతే దీక్ష చేసేందుకు సిద్ధమయ్యాడో ఆ దీక్షను 11 రోజుల దీక్షను ఇక్కడి నుంచే ఆయన దీక్ష తీసుకుంటున్నారు. ప్రస్తుతం దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న నేపథ్యంలో పూజల అనంతరం కూడా ఆయన వెంకటేశ్వర స్వామి మాలను ధరించి ఆ 11 రోజుల పాటు దీక్ష చేస్తారు. 11 రోజుల దీక్ష అనంతరం తిరుమల వెళ్ళి ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శించి క్షమించమని వేడుకుంటూ కూడా 11 రోజుల పాటు ఆయన దీక్ష చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంబంధించి.